వాళ్ళందరూ పార్లల్ ఎక్కడ డ్రా చేస్తారంటే అక్కడ సుశాంత్ సింగ్, ఇక్కడ ఉదయ్ కిరణ్, అంటే వీళ్ళకి ఇండస్ట్రీలో లేదు లేదు మైండ్ సెట్ నథింగ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సూపర్ స్టార్డమ్ చూసి ఈ డెసిషన్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోయారనే నా కోపం. అదే కోపం. మనకి బ్యాడ్ నేమ్ అంటే మొత్తం ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది అసలు ఒక సేఫ్ ప్లేస్ కాదని ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్ ఇచ్చారన్నది నా బాధ. అంటే మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ పోయింది కదా. కరెక్టే. చాలా మంది కొత్త కుర్రాళ్ళు వచ్చి నాలాగా నేను మా ఇంట్లో ఒప్పించినట్టు ఎవరైనా ఒక కుర్రాడు ఇంట్లో ఒప్పించి వద్దాం అనుకున్నాడు అనుకోండి, ఈ జనరేషన్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి చెప్తారు. కరెక్ట్. అది తప్పు కదా అంటారు నేను. అలా కానీ తను తొక్కేశారు. ఎవడెవరిని తొక్కలేదండి. మళ్ళీ ఇక్కడ ఏముందండి, మీకు తెలియదు, ఆపర్చునిటీలు మనం క్రియేట్ చేసుకోవటమే. మనకు వస్తాయి, మనం చూడం వాటిని. అతనికి వచ్చేగా నేనే చెప్పాగా, మనసంతా నువ్వే 2 చేస్తామని ప్రొడ్యూసర్లు వచ్చారే అడ్వాన్స్ పట్టుకెళ్ళి అతను చేయను అన్నాడు. సో ఒక ఆపర్చునిటీ నాకు చేసినట్టే. సో ఆపర్చునిటీ లేవని ఈ డెసిషన్ ఎవరు తీసుకోడు. అదే ఏదో నాకే తెలిసి ఈటీవీ వాళ్ళు అతనికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ రియాలిటీ షో అతనితో చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నా సమక్షంలోనే జరిగింది ఆ డిస్కషన్. యుఎస్ ట్రిప్స్ కి ఎంతమంది అడిగారో నన్ను. అతను ఒక్కసారి వస్తే బ్లాంక్ చెక్ ఇస్తామన్నారు ఫ్యాన్స్. సో అతను వెళ్ళలే, నేను వెళ్ళనండి అంత దూరం. మైండ్ సెట్ అది.